చూడమ్మా బాగా ఇంట్రెస్ట్గా ఉన్నావు. ఎలా ఉంది? అసలు చెప్పలేమండి టేస్ట్కి చాలా బాగుందండి. మా అబ్బాయి నోటి నిండా పెట్టాడు, చెప్పడం రావట్లే. నువ్వు రోల్ చేసి అందంగా తింటున్నావు. సూపర్ అమ్మా, చాలా బాగుంది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయితే మనం మలాయ్ చికెన్ చేసుకోబోతున్నామండి. ఇది చాలా స్పెషల్ వంటకం అండి. చక్కగా ఇప్పుడు టైం అయితే 7:30 అయిందండి. పొద్దున్నే చూసారుగా చక్కగా పచ్చని తోటలోకి అయితే వచ్చాం. ఇప్పుడు బాగా ఆకలి అయితే వేస్తుంది, టిఫిన్ కూడా చేయలేదు. ఎప్పుడులా కాకుండా కొద్దిగా స్పెషల్గా ఉండాలని చెప్పేసి అమ్మకి చపాతీలోకి ఈ మలాయ్ చికెన్ అయితే చేయమని చెప్పాను. సో ఈ చికెన్ అయితే చాలా స్పెషల్ అనమాట. ఎప్పుడు నార్మల్ కర్రీస్లా కాకుండా ఈరోజు అయితే మనం మలాయ్ చికెన్ తోటి చపాతీని తిందాం. పూరీలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. ఈ పచ్చని తోటలో ఈ మలాయ్ చికెన్ ఎట్లా చేయాలో చూసేద్దాం. మలాయ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ చికెను, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, వేపు తీసుకున్న జీలకర్ర పొడి, ఉప్పు, ఫ్రెష్ క్రీము, పెరుగు, ఉల్లిపాయ, 3 లేక 4 పచ్చిమిరకాయలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాయ, యాలక్కాయ, ఆయిలు, కొత్తిమీర. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి. 2 స్పూన్లు పెరుగు అయితే వేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి, 1/2 స్పూన్ మిరియాల పొడి అండి, 1 స్పూన్ ధనియాల పొడి అండి, సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. చక్కగా మొత్తం చికెన్కి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి. సరే, చికెన్ చక్కగా మనకి క్రీమీ కలర్లో వచ్చింది, వైటిష్ కలర్లో. మనం ఇందులో కారం ఏమాత్రం వాడట్లేదు, చూసారు కదా. ఇలా కలుపుకుని 1 అరగంట పక్కన పెట్టుకుందామండి. ఉల్లిపాయలు కోసుకుందామండి. ఉల్లిపాయలు చక్కగా ఇలాగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కోసుకోవాలి. ఇలాగా మరీ సన్నగా కోసినా మాడిపోతాయి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకోవచ్చు, కాకపోతే పేలుతాయి. అందుకోసమని చిన్న ఘాట్లు అయితే ఇలా పెట్టుకున్నాం అనుకో పేలకుండా ఉంటాయి అన్నమాట మనం పచ్చిమిరపకాయలు వేపేటప్పుడు. బాండీ పెట్టుకుందాం. 1 స్పూన్ నూనె పోసుకుందాం. జీడిపప్పు వేసుకుని వేయించుకుందాం. జీడిపప్పు ఇలా లైట్గా వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఎక్కువ మాడకూడదు, లైట్గా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి అంతే. చిన్న ఉల్లిపాయలు అయితే వేగినాయి, తీసేద్దాం. అలాగే అమ్మా. ఇదిగోండి, ఉల్లిపాయలు ఈ కలర్కి వచ్చినాక తీసేసుకోవాలండి. ఎక్కువ మాడకూడదు, కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే చాలు. ఇవి కొంచెం ఆరినాక మిక్సీ వేసుకుందామండి. వేడిగా ఉంటాయి కదా ఆరినాక. ఉల్లిపాయలు అయితే ఆరిపోయినాయి, మిక్సీ వేసుకుని పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ చేసుకొచ్చేనామా? చేసేయము. చికెన్ మలాయ్ చేసుకుంటాక బాగానే పెట్టేయ్యా. 2 స్పూన్లు నూనె అయితే వేడెక్కించిందని దినుసులు వేసే. అందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, చికెన్ అయితే వేసేసుకుందాం. చికెన్ అయితే చక్కగా ఊరిపోయిందండి మసాలాలతోటి. మంచి స్మెల్ వస్తుందండి. చక్కగా మసాలాల్లో ఊరిపోయి మంచి స్మెల్ వచ్చేస్తుంది. చికెన్లో నీళ్లు కొంచెం ఊరినాయి కదండి, ఇవి కొంచెం ఎగిరే వరకు మగ్గించుకుందామండి. ఇది కూర చూడమ్మా, చికెన్ మగ్గిందా? మగ్గింది. చికెన్ అయితే ఉడికిందే కొంచెం, చాలా వరకు. పేస్ట్ వేసేద్దాం. ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందాం. ఈ విధంగా ఉండగా పేస్ట్ వేసేసుకోవాలి.
ఇలా కొంచెం దగ్గర పడినాక మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే వేసేద్దాం. చక్కగా పేస్ట్ ముక్కలంతా పట్టేలాగా తిప్పుకోవాలి. సరే చక్కగా చికెన్ అయితే వైటిష్ కలర్లో వచ్చింది, క్రీమీ కలర్లో. టెక్స్చర్ మాత్రం భలే ఉంది. మనం రెగ్యులర్గా చూసే చికెన్లా కాకుండా కొత్తగా అయితే ఉంది, మన రెస్టారెంట్ స్టైల్లో ఉంది. కొంచెం నీళ్ళు అయితే పోసుకుందాం. మీకు నీళ్ళు కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి, జ్యూసీగా కావాలనుకో. లేదు కొద్దిగా మనకు గట్టిగా కావాలనుకుంటే తక్కువ నీళ్ళు. దాన్ని బట్టి మీరు చూసుకుని మీకు ఎంత నీళ్ళు అయితే అవసరం అవుతాయో అంత నీళ్ళు అయితే పోసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుందాం. ఒకవేళ మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే కనుక మేగడ ఉంటుంది కదా, ఆ మేగడైనా వేసుకోవచ్చు. 2 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ అయితే వేసాం. చూసారా, ఫ్రెష్ క్రీమ్ వేసినాక వైట్ కలర్ వచ్చింది. క్రీమ్ వేయడం వల్ల కొద్దిగా చిక్కగా కూడా ఉంటుంది, టేస్ట్ వస్తుంది. మనం మరి ఇప్పుడు కారం ఏమి అక్కర్లేదా? కారం అసలు ఏమి వేయకూడదు. కారం వేస్తే ఫ్లేవర్ పొద్దుగా ఫ్లేవర్ ఉండదు. మిరియాల పొడి, పచ్చిమిరకాయలు, అల్లం పేస్టు అవి ఉన్నాయి కదా, అయ్యే ఘాటు సరిపోతుంది. అయ్యే కొద్దిగా ఘాటు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఘాటు కావాలంటే అయ్యే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 2 పచ్చిమిరకాయలు 2 మిరియాలు ఎక్కువ వేసుకోవాలి. అది కారం వేస్తే మనం కూర కలర్ కూడా మారిపోతుందండి, మనకి టెక్స్చర్ రాదు. అందుకే కారం కూడా వేయట్లేదంట. అయ్యా ఉప్పు చూసుకుందాం అయ్యా, కొంచెం చూసుకుని మరి ముందు కొంచెం వేసుకున్నాం కదా. ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందమ్మా, చాలా బాగుంది. సో మూత పెట్టి కాసేపు అయితే ఉడకనిద్దాం, ఒక 3 నిమిషాలు. మన మలై చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకుందాం. కొత్తిమీర మలై చికెన్ టేస్ట్ చేయడానికి చపాతీలు అయితే వేసుకుందాం. స్పెషల్ డిష్ మలై కర్రీ అయితే వేసేసుకుందాం. అసలు గ్రేవీ అయితే చూసారా, అదిరిపోయింది చూడడానికి. జీడిపప్పు పేస్ట్లా ఉంది. ఈ చికెన్ ముక్కలు కూడా గ్రేవీలో కలిసి వైటిష్ కలర్లో భలే ఉన్నాయి. చక్కగా వేసుకునేటప్పుడు కొత్తిమీర అంతా కలిసేలాగా ఇలా తిప్పుకొని గ్రేవీ వచ్చేలాగా, మనకి చపాతీ పూరీలో కాబట్టి ఇలా గ్రేవీతో తీసుకొని చక్కగా మన చపాతీల పక్కన ఈ కర్రీ పెట్టుకుని ఇట్లాగా ఇంకొంచెం గ్రేవీ వేసుకుందాం. గ్రేవీ మలై చికెన్ కర్రీ, అట్లాగే చపాతీ అయినా పర్లేదు, పూరి అయినా పర్లేదు. సో ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. ఎక్కువసేపు అయితే వెయిట్ చేయలేకపోతున్నాను. టేస్ట్ చేశాక మిగిలింది మాట్లాడుకుందాం. చక్కగా చపాతీలు ఇలా 2 వేలతో ఇరిగేలాంటివి చేసుకుని చక్కగా ఇలా తుంచుకుని చక్కగా ఒక చికెన్ ముక్క గ్రేవీ 2 కలిసేలాగా ఇదిగేలా మొత్తం గ్రేవీతో ఉండాలి ముక్క. చక్కగా అలా మడత పెట్టుకొని మా అమ్మ మా పక్కన అయితే ఎప్పుడు పెడతానా అని వెయిట్ చేస్తుంది. ముందైతే మా అమ్మకి పెడదాం. ఇంకో చెయ్యి చూసారా, ఇలాగ ఎప్పుడు తీసుకుందావా అని ఇలాగ నేను కూర తీసేటప్పుడల్లా ఇలా చెయ్యి జరుపుతానే ఉంది తీసుకోవడానికి. అందుకే ఒక మొక్క అయితే మా అమ్మకి పెట్టి మిగిలింది అయితే మనం టేస్ట్ చేద్దాం. చూడమ్మా, బాగా ఇంట్రెస్ట్గా ఉన్నావు. ఎలా ఉంది? చెప్దామంట టేస్ట్కి బాగుందామా? ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉంది. ఒకసారి నేను కూడా టేస్ట్ చేస్తాను. చాలా బాగుందండి. మా అబ్బాయి నోటి నిండా పెట్టాడు, చెప్పడం మాట రావట్లే. ఇవ్వండి చూడండి, చక్కగా గ్రేవీతో పెట్టుకున్నా. ఒకసారి దగ్గరికి తీయని చూసారా, చక్కగా గ్రేవీతో ఫుల్ అయిపోయింది. చక్కగా మన మిక్చర్ పొట్లం కట్టినట్టు కట్టాను. గ్రేవీ ముక్క పెట్టి ఇదిగో ముక్క కూడా చూసారా, చక్కగా గ్రేవీ ముక్క. అందరూ రోల్ చేసేసుకున్నాడు. రోల్, ఎస్ కరెక్ట్గా చెప్పింది మా అమ్మ. రోల్ చేసుకున్నాను. సో ఈ రోల్ అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చిన్నాని నువ్వు బాగా రోల్ చేసి పెట్టుకున్నావు, నాకు రోల్ చేసి పెట్టకుండా నోటి నిండా అది ఉండేటట్టు పెడితే మాట కూడా రాదు. నాకు రోల్ చేసి పెట్టచ్చుగా, నాకు కూడా. బాగానే ఉంది, ఒకసారి టేస్ట్ చూస్తా. నువ్వు రోల్ చేసి అందంగా తింటున్నావు. సూపర్ అమ్మా, చాలా బాగుంది. నాకు తెలిసి రెస్టారెంట్లో కూడా మలై చికెన్ ఎంత బాగుందేమో అంత బాగుంది. చక్కగా మసాలా ఫ్లేవర్ బాగా తగులుతుందమ్మా చికెన్కి. మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా టేస్ట్ అనమాట బాగా. చాలా బాగుంది, చాలా బాగుంది. నేనేమనుకున్నానంటే కారం వేయలేదు కదా, కారం ఉండదేమో అనుకున్నా. కారం కూడా బాగానే ఉందమ్మా. అల్లం పేస్ట్, మిరియాలు కూడా వేసాం కదా, మిరియాలు పచ్చిమిరపకాయ పేస్ట్ పట్టి వేసాం కదా, పచ్చిమిరపకాయ కూడా
చాలా పచ్చిమిరపకాయ కూడా పేస్ట్ పట్టేసాం కాబట్టి లోపల గింజలు కూడా పేస్ట్ అయిపోయి కారం దిగుతుంది. కారం దిగింది. జీడిపప్పు పొడి అది టేస్ట్ కూడా ఇంకా టేస్ట్గా ఉంది. నాకైతే సేమ్ జీడిపప్పు పేస్ట్ తిన్న ఫ్లేవర్ వస్తుందమ్మా. మరి వేసాక జీడిపప్పులు చాలా బాగుంది. పిల్లలు కూడా నిజంగా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ టిఫిన్స్ లో చాలా ఇష్టంగా తింటారు. పెద్దోళ్ళు కూడా చాలా బాగుంది అసలు టిఫిన్ లోని. చూసారా మొక్క కూడా చక్కగా ఇదిగో 2 వేలతో ఇలా చిదుపుతుంటే చిదిగిపోతుంది. ఇదిగో చక్కగా చూసారా పొరల పొరలుగా ఎలా వస్తుందో. ఇదిగో ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇంత టేస్టా బాగుంది, చాలా బాగుంది. ఇంకమ్మ రోలు అసలు ఎప్పటి నుంచో నేను చికెన్ చపాతీ తినాలి నా కోరికండి. అవునండి, చాలా రోజుల నుంచి అంటుంది మా అమ్మ చికెన్తో చపాతీ తినాలని. అది మామూలు కూరతో అనుకున్నా కానీ ఎంత మంచిగా కూర ఇవాళ ఈ చికెన్తో తింటాను అనుకోలేదు. ఇది ఇంకా చాలా బాగుందండి. పైగా అంటే పచ్చని చెట్లలో చల్లగాల్లో ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వచ్చి ఇలా చికెన్ మలై చేసుకొని తినడం చాలా ఆనందంగా అయితే ఉంది. రెసిపీ కూడా చాలా ఈజీ. ఏమా చక్కగా పొళ్ళన్నీ రెడీగా ఉంటే ఒక 10-15 నిమిషాల్లోనే మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది. పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. చాలా సింపుల్ గా అయిపోద్దండి కూర. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు బాగుందండి. చెప్పానని కాదు, ఒకసారి సేమ్ మేము చెప్పిన కొలతలతోటి సేమ్ ఈ విధంగా చేసుకుని తిని చూడండి. తిని చూసిన తర్వాత మళ్ళీ మా వీడియో ఛానల్లోకి వచ్చి వీడియో ఓపెన్ చేసి కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. మీరు కర్రీ చెప్పారు కదా బాగుందని చెప్పేసి కామెంట్ చేయండి. అదే పాలు వేసుకోండి మీరు కూడా. అదనమాట వీడియో. ఇలా కొత్తగా ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.